హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా కిచెన్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ హెల్త్ టిప్ వచ్చేసి జనరల్గా గురక పెడుతుంటారు కదండి కొంతమంది. సో ఆ గురకని మనం తగ్గించుకోవాలంటే డైలీ కొన్ని పుదీనా ఆకులు కొన్ని వాటర్లో బాగా మరిగించుకొని ఆ వాటర్ తీసుకోవడం వల్ల మనకి గురక అనేది కొద్దిగా తగ్గిపోతుంది. సో అదేవిధంగా డైలీ ఫాలో చేయండి. సో ఇవాళ వీడియో వచ్చేసి పుదీనా రైస్, ఇది ఆరోగ్య పుష్కరిణిగా కూడా చెప్పుకోవచ్చండి. ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. మనకి ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, అదేవిధంగా డైజెషన్ ప్రాబ్లం తగ్గుతుంది. సో వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ పుదీనా రైస్ని. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసు. ఈరోజు మనం ఈ వీడియోలో పుదీనా రైస్ని చేసుకుంటున్నామండి. క్విక్గా మనకి త్వరగా అయిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను పుదీనా రైస్ కోసం నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 1/2 అవర్ నానబెట్టుకున్నాను. అలాగే 1 కప్ పుదీనా తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని తీసుకున్నాను. అలాగే 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, కొన్ని కరివేపాకు రెమ్మలు, కొన్ని లవంగాలు, కొద్దిగా అల్లము ముక్క, కొన్ని ఎల్లిపాయలు, అలాగే కొన్ని పొడవుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్. అలాగే స్పైసీగా ఉండడం కోసం ఇక్కడ మిర్చిని తీసుకున్నాను. సో ఇలా పొడవుగా చీల్చి పెట్టుకున్నాను. అదేవిధంగా కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుందండి టేస్ట్. సో నెయ్యి లేకపోతే మామూలు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యిని తీసుకుంటున్నానండి. అలాగే ఆయిల్ కూడా తీసుకుంటున్నాను తాలింపు కోసమని. సో పుదీనాని కొద్దిగా తీసుకున్నానండి. ఈ పుదీనా తాలింపులో వేసుకున్నాం, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇక్కడ పుదీనా తీసుకున్నాను కదండి, ఈ పుదీనా అల్లము ఎల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకుందాం. సో గ్రైండ్ కోసం నేను కొద్దిగా పుదీనాని, అలాగే తాలింపు కోసం ఇంకొద్దిగా పుదీనాని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకోవాలండి. కొన్ని ఎల్లిపాయలు, అలాగే అల్లం ముక్క, అదేవిధంగా పుదీనా మనం పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనం పేస్ట్ చేసుకున్నాము. అల్లం అలాగే ఎల్లిపాయలు పుదీనా ఇలా పేస్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే మనం తాలింపు చేసుకుందామండి. ఫ్రెండ్స్ నేను స్టవ్ మీద పాన్ పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. మీరు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నెయ్యి వేస్తే మనకి ఫ్లేవర్ చక్కగా బాగుంటుంది. సో అదేవిధంగా కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, కొన్ని లవంగా, యాలకులు. సో ఇప్పుడైతే మేము ఫ్రై చేసుకున్నామండి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. అదేవిధంగా కొన్ని మిర్చి, అలాగే ఆనియన్స్, ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. కొన్ని కరివేపాకు రెమ్మలు. సో ఇది కొద్దిగా లైట్ దూరగా వేగాలండి ఆనియన్స్. మనకి పుదీనా రైస్ క్విక్గా అవుతుందండి. మనకి ఆకలి వేసినప్పుడు ఎమర్జెన్సీగా ఎవరైనా వచ్చినా కూడా సో సింపుల్గా త్వరగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్దీ కూడా. ఫ్రెండ్స్ అదేవిధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి, పుదీనా పేస్ట్ని. ఫ్రెండ్స్ కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఎంతో కొంత మన బాడీలోకి వెళ్తే
మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా అలాంటివి కూడా నాశనం చేస్తున్నది. సో పుదీనా డైలీ ఎంతో కొంత కొద్దిగా తీసుకోండి ఏదో ఒక రూపంలో. ఫ్రెండ్స్ అదేవిధంగా నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి, బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు మామూలు రైస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు రైస్ని కూడా వేసుకున్నాం. రైస్ కూడా బాగా కలుపుకుందామండి, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయేటట్టు. చూడండి మనకి కలరు అంతా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చక్కగా వస్తుంది. సో నేను ఇక్కడ కారం యాడ్ చేద్దండి, కారం యాడ్ చేస్తే మనకి కలర్ అంతా స్పాయిల్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ నేను ఈ గ్లాస్తోనే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి మామూలు రైస్కి అయితే. సో ఇక్కడ నేను బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా నేను 1/2 అవర్ నానబెట్టుకున్నాను కదండి. సో మనకి పొడి పొడిగా అవుతుంది. పొడి పొడిగా రావాలి అంటే కొద్దిగా వాటర్ని తక్కువ యాడ్ చేయండి. సో ఇక్కడ 1.5 యాడ్ చేశానండి వాటరు. ఇప్పుడైతే మనం రైస్ని కుక్ చేసుకుందాం. నేను ముద్ద తీసేసి రైస్ ఉడికిందో లేదో చూడండి. రైస్ కంప్లీట్గా ఉడికేసింది. చూడండి మనకి వాటర్ ఏం లేవు కదండి. సో రైస్ అయితే ఉడికిపోయినట్టే. సో ఫ్లేవర్ మాత్రం చాలా అల్టిమేట్గా వస్తుందండి, సూపర్ ఫ్లేవర్. బాస్మతి రైస్ చేసాం కదండి, పొడి పొడిగా చాలా చక్కగా బాగుంది చూడండి ఫ్లేవర్. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడం. ఫ్రెండ్స్ పుదీనా రైస్ ప్రిపేర్ అయిపోయింది. చూడండి మనం బాస్మతి రైస్తో చేసాం కదండి. సో చాలా బాగుంది. సో టేస్ట్ కూడా సూపర్గా ఉంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.